హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే దేవుడినైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరైతే నా ఛానల్ బాగుండాలంటే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయాలి. ఒక లైక్ అయితే చేయండి, కామెంట్ అయితే చేయండి. మేమైతే 10 మందికైతే ఉపయోగపడే వీడియోలు అయితే చేస్తున్నాను. నా వీడియోలు చూసారంటే మీకైతే ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. నా వీడియోలు చూస్తున్న వారి ప్రతి ఒక్కరికి రైతులకైతే ఉపయోగపడే వీడియోలు అయితే తీస్తున్నాను. నాకు కొంచెం మీరైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ ఆదరణలో మీ అండదండలు అయితే ఉంటే కానీ నేనైతే ఇంకా కొంచెం ముందుకైతే పోగలను. నాకు కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి మీరు ప్రతి ఒక్కరూ. ఈరోజైతే మామిడికాయల కోతకైతే పోతున్నాము. మామిడికాయల కోతకైతే పోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే కానీ మామిడికాయలు ఏ విధంగా ఎట్లా ప్యాకింగ్ చేయాలి, ఏ రూట్లో అయితే మనం మామిడికాయలు అయితే కోయడం అయితే జరగాలి అనే దాన్ని అయితే నేను మీకు అయితే చెప్తాను. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒంటిమిట్ట దగ్గర అయితే పోతున్నాం. మేమైతే ఇక్కడ కోదండరామస్వామి ఆలయం అయితే ఇక్కడైతే ఉంది. మేమైతే ఈరోజైతే పనికైతే ఒక 15 మంది అయితే మేమైతే పనికైతే వెళ్తున్నాము. మాకైతే ఉదయం 6 నుంచి కానీ 8 నుంచి స్టార్ట్ చేసినా కానీ సాయంకాలం 6 కావచ్చు 8 కావచ్చు ఆ టైం దాకా చేసినా కానీ మాకైతే 700 కూలి అయితే ఇస్తారు. ఆడవాళ్ళకైతే 400 అయితే ఇస్తారు. ఇదే విధంగా ప్రతిరోజు అయితే పనికైతే పోవడం అయితే జరుగుతుంది. ఒంటిమిట్టకు కావచ్చు, మళ్ళీ ఎట్లయినా చుట్టుపక్కల మనకి ఎక్కడికి అందుబాటులో ఉంటే అక్కడికైతే మేమైతే 10 రోజైతే మామిడికాయల కటింగ్ అయితే చేయడం అయితే పోతుంది. ఎందుకంటే మామిడికాయలు కటింగ్ చేసేటప్పుడు కానీ అతి జాగ్రత్తగా అయితే చేయాలి. ఎందుకంటే మేమైతే ప్రయాణంలో అయితే మాకైతే పెద్ద పెద్ద బండ్లు అయితే లేవు, ట్రాక్టర్లో అయితే పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ట్రాక్టర్లో అతి జాగ్రత్తగా అయితే పోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒంటిమిట్ట దగ్గర అయితే పోతున్నాము. కోదండరామస్వామి ఆలయం ఇక్కడైతే ఉంది. ఒంటిమిట్ట ఇది చాలా ప్రసిద్ధి చెందినది. ఇది పురాతన కాలం అయితే గుడి ఇదైతే చాలా ప్రసిద్ధి చెంది ప్రాముఖ్యత కూడా బాగుంది ఇక్కడైతే. కానీ మేమైతే ఈ ఒంటిమిట్టకైతే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది మామిడికాయల కోతకి. చూడండి, ఇదైతే గుడి, ఒంటిమిట్ట గుడి. ఇది కోదండరామస్వామి ఆలయం ఇక్కడైతే ఉంది. ప్రస్తుతానికైతే మేమైతే తోట దగ్గరికి అయితే ఇంకా ఒక 5 కిలోమీటర్లు అయితే ఉంది తోట అయితే. ప్రస్తుతానికైతే తోట దగ్గరికి అయితే వచ్చేసాము. కటింగ్ అయితే మామిడికాయలు అయితే మంచిగా అంటే 100కు ఒక 70% అయితే కాయ అయితే అవడం అయితే జరిగింది. కాయలు అయితే పూర్తి అయితే కాలేదు ఇంకా. ఎందుకంటే కాయలు అయితే చెట్టు ఎక్కి చిన్నగా అయితే సున్నితంగా కాయలు అయితే కొద్దిగా అయితే చిక్కాలతో అయితే కోయాలి. లేదంటే చేతికి అందుకొని క్యాచ్ అయితే పట్టుకొని అయితే కాయలు అయితే కింద అయితే పెట్టాలి, చిన్నగా అయితే పెట్టాలి. కొంచెం డ్యామేజ్ అయినా కానీ అయితే, ఎందుకంటే ఈ బాంబే మార్కెట్కి అయితే పోతాయి. వీటిని అనేవి అతి జాగ్రత్తగా అయితే కోయడం అయితే జరగాలి. ఎందుకంటే అలాంటి కాయ కింద పడిందంటే ఇక్కడైతే అన్ని రాయి బాగా ఉంది. కాయ అయితే పగిలిపోయే అవకాశం అయితే ఉంది, డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక్కడైతే చిన్న చెట్లు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే ప్యాకింగ్ అయితే చూడండి, మనం ప్యాకింగ్ చేసే పద్ధతి కూడా. ఎందుకంటే ఏ కాయ బాగుంది, ఏ విధంగా అంటే బాగా నీట్గా పేర్చుకోవాలి కాయ. శుభ్రంగా మనం కాయ ఏ విధంగా ఎంత నీట్గా పేర్చుకుంటే మనకు 10 రూపాయలకు అమ్మే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే రైతులైతే మనల్ని నమ్మి మనల్ని నమ్మి తోటలో అయితే కానీ చెప్తారు కాయలు. ఎందుకంటే మనం విడి ఎట్లా అంటే అలాగా చేసినామంటే కానీ మార్కెట్ అక్కడైతే బాంబే మార్కెట్లో మామిడికాయలు అయితే బెన్స్కాయలు అయితే పోయే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మనమైతే ప్రతి వరుస మీద డబుల్ పేపర్ అయితే వేయాలి. మళ్ళీ అదేవిధంగా ప్యాకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా పేర్చడం అయితే కానీ బాగా నీట్గా పేర్చుకుంటే మనకు ఒక 50 అమ్మేకాయ 60 రూపాయలు అమ్మచ్చు, 60 రూపాయలు అమ్మేకాయ 70 రూపాయలు అమ్మే అవకాశం అయితే ఉంది. ఈ విధంగా చేసుకుంటే మనకైతే మంచి లాభాలు అయితే వస్తాయి, మనం నష్టపోకుండా. ఎందుకంటే వీటిల్లో కూడా మరకలు మచ్చ అలా లేకుండా మంచి నీట్గా అయితే కాయ అయితే పేర్చుకోవడం అయితే జరగాలి. లేకపోతే కానీ ఇబ్బంది అయితే ఉండదు. కాయ అయితే క్లోజ్ అయిపోయాయి. మేమైతే ఇక్కడ మండీకి అయితే తీసుకొచ్చాము. మేమైతే ఈరోజైతే ఒక 100 క్యారెట్లు అయితే కోసాము. ఇవన్నీ మామిడికాయల మండి అయితే ఇప్పుడైతే లారీకి అయితే ఎక్కిసేస్తున్నాం. ఇక్కడైతే ప్రస్తుతానికైతే కానీ లారీ ఫుల్ అయిపోయింది. దీనికైతే 500 క్యారెట్లు అయితే పడతాయి. మావి 100 క్యారెట్లే కాబట్టి మిగతా క్యారెట్లు ఏరే వాళ్ళు అయితే దీనికైతే నింపడం అయితే జరుగుతుంది. లారీ అయితే కానీ వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. బాంబే మార్కెట్కి అయితే వెళ్తుంది లారీ.
మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరో వీడియోలు అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను.